తెలంగాణలో పుట్టలేకపోవడం తన దురదృష్టమని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో పుట్టకపోవడం దురదృష్టం అంటే అర్థం ఏంటి? ఏపీలో పుట్టడం దురదృష్టమనా లేక తెలంగాణలో పుట్టి ఉంటేనే అదృష్టవంతుడన్నా? ఏ ఉద్దేశంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పాలకులపై నిప్పులు చెరుగుతోన్న పవన్ కళ్యాణ్ తానే కనుక తెలంగాణ ఉద్యమంలో ఉండి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపించేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దురదృష్టం కొద్దీ తెలంగాణలో పుట్టకపోయిన కరీంనగర్లో పునర్జన్మ పొందారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన బీఎస్పీల ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తానే తెలంగాణ వాడిని అయి ఉంటే ఆంధ్రులకు చుక్కలకు చూపించేవాడిని హెచ్చరించడం చూసి సభకు వచ్చిన ఆంధ్రులు విస్తుపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లోనే తెలంగాణ పాలకులు ఆంధ్రుల్ని కొట్టేస్తున్నారని, బెదిరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి పవన్ తెలంగాణ ప్రచారంలోకి వచ్చేసరికి తాను తెలంగాణ వాడిని కాకపోవడం తన దురదృష్టం అనడం చూస్తే పవన్ కళ్యాణ్కు రాజకీయాలు బాగానే వంటపట్టాయని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్న, తెలంగాణ పాలకుల్లో ఉన్న ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడు. నా దురదృష్టం, నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో.